జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు స్లాబ్ వేసిన గృహాలను రానున్న అక్టోబర్ చివరి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. హౌసింగ్, జిల్లా ప్రజా పరిషత్, డ్వామా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఈడిసి, డిఆర్డీఏ శాఖల అధికారులు, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గృహ నిర్మాణాల గ్రౌండింగ్ పనులు 2014 నుండి 19 కాలంలో ఎన్టీఆర్ గృహాల సర్వే, ఉపాధి హామీ పథకం పని దినాలు, క్లోరినేషన్ ప్రక్రియ, మధ్యాహ్నం భోజనం నాణ్యత తనిఖీ, సంక్షేమ, వసతి గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చించి ప్రస్తుత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, పునాది, బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా స్లాబ్ లెవెల్ ఉన్న స్లాబ్ వేసిన గృహాలను అక్టోబర్ చివరి నాటికి మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా 2014 నుండి 19 మధ్యకాలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు మధ్యలో బిల్లులు ఆగిపోయిన వాటికి సచివాలయం స్థాయిలో సర్వే నిర్వహించి యాప్లో వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. తక్కువ పురోగతి కనబపరుస్తున్న మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనన్ని పనిదినాలు జనరేట్ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పేదరికం నిర్మూలించే దిశగా కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రామచంద్రపురం నియోజకవర్గకే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను అందజేశారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల్లో చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు మంచి చేసిందన్నారు. విజయవాడను వరద చుట్టుముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అధికారులు నాయకులను వరద సహాయక చర్యల్లో పాల్గొనేలా ఆదేశించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంపై సుమారు 400 కోట్ల రూపాయలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తదితరుల నుంచి విరాళాలు అందాయని అది కేవలం ముఖ్యమంత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే సాధ్యమైందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రారంభించడం కూడా జరిగింది. అదే కాకుండా రామచంద్రపురం నియోజకవర్గం టౌన్ లోని కూడా అన్నా క్యాంటీన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే పేదవాడికి కేవలం 5 రూపాయలకే భోజనం లభించే కార్యక్రమం అందించేలాగా పెట్టాలనే ఆలోచనతో ఆ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక జియోని ముందుకు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ గత 5 సంవత్సరాలు మీకు తెలుసు, ప్రభుత్వ స్థలాలైనా సరే ఏ స్థలం ఈ వైసీపీ ప్రభుత్వం దొరికినా సరే వాటిని తాకట్టు పెట్టడం అనే ఆలోచనలోనే వాళ్ళు గత 5 సంవత్సరాలు ముందు ఉన్నారు. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోని మీ భూములు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకుని మీ భూమి మీద కూడా వాళ్ళు ఆనాడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మళ్ళీ అధికారంకి వచ్చే లోపల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోని మీ భూముల మీద కూడా అప్పు తీసుకుందామని ఏకైక ఆలోచనతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముందుకు తీసుకొచ్చారు. కానీ ముఖ్యమంత్రి ఆయన సంతకం పెట్టిన తర్వాత తొలి సంతకం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇవే కాకుండా మేము మాట్లాడాం, అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 1వ తారీఖు కల్లా పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి ప్రతి ఇంటికి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తాం. ఈ గత 3 నెలలు మీరు అందరూ చూస్తే
ఒకటో తారీఖు కల్లా ఆ 1వ తారీఖు అని ఎక్కడైనా సెలవు అని కూడా తెలియజేస్తే దానికన్నా ముందు రోజునే మీకు పెన్షన్ అందించేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే అనేక విషయాల గురించి మీకు ఆనాడు ఎంప్లాయీస్ వాళ్ళు గత 5 సంవత్సరాల ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. మేము అధికారంకి వచ్చిన వెంటనే మేము ఎంప్లాయీస్ చెప్పాం, మీకు కూడా ఖచ్చితంగా మీ శాలరీలు 1వ తారీఖు కల్లా మీకు అందజేస్తామని చెప్పాం. గత 3 నెలల నుంచి కూడా అదే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఇవే కాదు, కేంద్రం నుంచి మీ అందరూ చూస్తూ ఉండాలి, గత 5 సంవత్సరాలు కేంద్రం నుంచి కనీసం ఎక్కడైనా ఏమైనా కనీసం ఒక్క నిధులైనా కేటాయించారా? ఈ వైసీపీ ప్రభుత్వం మాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి, మేము మెడ వంచి మేము అన్ని మాట్లాడారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మొదటి బడ్జెట్ లోని అమరావతి పూర్తి చేయడానికి 15,000 కోట్లు నిధులు మంజూరు చేయించాం. అదే కాకుండా పోలవరం పూర్తి చేయడానికి 12,000 కోట్ల గురించి కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. ఇవే కాకుండా స్టీల్ ప్లాంట్, మన వాళ్ళు ఇక్కడి నుంచి చాలా మంది యువత అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర పనిచేస్తారు. ఎంప్లాయ్మెంట్ లో చాలా మంది ఈస్ట్ గోదావరి నుంచే చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఒక భయం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోద్ది, వాళ్ళ జాబ్లు పోతాయని కాదు. మేము ఖచ్చితంగా అధికారంలో వచ్చినప్పటి నుంచి దాన్ని ప్రైవేట్ చేయకుండా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ప్రైవేట్ చేయకుండా దాన్ని కాపాడుకుంటూ సుమారు 3,000 కోట్లు కూడా ఈ 2-3 రోజుల్లోని దాన్ని మంజూరవుతాయి. మంజూరు అయి కూడా అది ఫుల్ కెపాసిటీలో రన్ అవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్న చాలా వరకు యువత ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చాలా సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నేనైనా సరే, మన మినిస్టర్ గారు కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఓఎన్జీసీ అయినా సరే, ఈ వేదాంత అయినా సరే, వీటిని అన్నింటి నుంచి కూడా ఎక్కువ పర్సంటేజ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే చాలా మంది మాట్లాడతారు, ఎప్పుడైనా సరే మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు, నాన్నగారి గురించి అందరికీ తెలుసు, అబ్బాయి గురించి ఏంటనేది అందరూ అడుగుతారు. మీ అందరికి ఒకటే చెప్తా, మా నాన్నగారు అడుగుజల్లో నడవడానికి ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకే లక్ష్యంతో ముందుకు వచ్చా. ఆయన ఆశయాలు, ఆయన నెరవేరిన కళలు ఆయన ఒకే అనుకున్నారు. ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలని, ఖచ్చితంగా అది పూర్తి చేసే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. మీరందరూ ఎప్పటి నుంచో చూస్తున్నారు, నాన్నగారిలో కళ ఆ రైల్వే లైన్, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఆ రైల్వే కూతని మాత్రం నిర్మిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా చాలా మంది అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా కోటిపల్లి ఇటువైపు వచ్చినప్పుడు చాలా మంది మాకు ఒకే మాట తెలియజేస్తారు, ఆ రైల్వే బ్రిడ్జ్ కన్నా రైల్వే రోడ్డు బ్రిడ్జ్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది అని కూడా అందరూ మాట్లాడతారు. ఖచ్చితంగా దాని గురించి వాసులరెడ్డి సుభాష్ గారు కూడా నాతో చాలా అంశాల్లోని దాన్ని చర్చించడం జరిగింది. ఎప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో, లేకపోతే ఇంకో బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత అయినా సరే 2 తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ. మనకి 3 నెలలు అయింది, ఇంకా 57 నెలలు ఉంటుంది. మరి తొలిసారిగా మేము సుమారు 22 లక్షల రూపాయలు ఈ యొక్క పామరు గ్రామానికి 22 లక్షలు ఇవ్వడం జరిగింది. మనం అతి త్వరలో కూడా ఎంపీ గారి సహకారంతో మరి ఈ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఇరిగేషన్ విషయానికి వస్తే రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని ఒక రివ్యూ మీటింగ్ కింద బుధవారం పెట్టడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే లయన్స్ క్లబ్ దగ్గరికి బుధవారం ఉదయం 10 గంటలకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రామచంద్రపురం వచ్చినప్పుడు భీమేశ్వర స్వామి గుడిలో అవినీతి కానీ, అలాగే రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో కానీ, అలాగే కొన్ని దేవస్థానం భూములు కానీ వేరే ఆక్రమించిన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేదరిక చావు ఉండకూడదని నేను కృషి చేస్తా ఉన్నాను. అతి త్వరలోనే
ఒక ట్రస్ట్ పెట్టి ఒక హాస్పిటల్ పెట్టడానికి కూడా చూస్తా ఉన్నాం. అలాగే కాకినాడ ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ నుంచి మీరు కాకినాడ పెట్టడం జరుగుతుంది. కాకినాడలో ఒక పిఆర్ఓ పెట్టడం జరిగింది. దయచేసి మీకు ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో కవర్ ఉన్న రోగం ఏమన్నా ఉంది అంటే వెంటనే నేను ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళకి చేస్తే మీకు 2 లక్షలకు అవుతే అక్కడ 25 నుంచి 30,000 40,000 నుంచి అవ్వకుండా చూసుకునే మా పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీద ప్రజలందరూ నమ్ముతారంటానికి 2 ఉదాహరణలు చెప్తారు. ఒకటి, ఏదైతే గెలిచిన వెంటనే ఆడవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం మనం చూసాం. ముఖ్యంగా పట్టణాల్లో అందరూ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకోవడం చూసాం. అలాగే ఏది గెలిచిన 10 రోజుల్లోనే, గెలిచిన మరుసటి రోజు నుంచే 30,000 ఉన్న గజం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 50,000 చాలా వేలైంది. అంటే అది నమ్మకం. టార్చ్ బేరర్లు వచ్చారు, ఎన్డీఏ కూటమి వచ్చింది, ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందన్న నమ్మకం. 5 ఏళ్ల పాలనలో రైతులను నిండా ముంచిన జగన్ రైతులకు ధాన్యం డబ్బులను చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలుసుకున్న కూటమి ప్రభుత్వం 1,675 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసిందని చెప్పారు. డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. 1,000 రూపాయల పెంచి పింఛన్లు అందిస్తున్నామని, మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. 100 రోజుల పాలనలో అభివృద్ధికి బాటలు వేశామని సత్యానందరావు తెలిపారు. అనంతరం గ్రామంలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, జక్కంపూడి వెంకటస్వామి, గుర్రాల నాగభూషణం, తోట స్వామి, గుర్రాల సుబ్బారాయుడు, గంధం సూరిబాబు, అప్పన రాంబాబు, ఈమని విద్యశంకర్, బిల్లా శ్రీనివాస్, మెండు నాగేశ్వరరావు, గుర్రాల రాజు, అప్పన రమణయ్య, బద్దెయేసు, కొనాల అంబేద్కర్, అంబటి కిషోర్, కంఠంశెట్టి చంటి, చిట్టూరి శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలో రోజు గ్రామంలో పెట్టి ప్రజావేదిక ద్వారా గ్రామంలో ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ప్రజలు పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ఏ నమ్మకంతో, విశ్వాసంతో అయితే ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారో వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వారు ఎంతో ఆనందంతో చెప్తూ ఉన్నారు. వారు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయని తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక డిఎస్సి వేయడం కానీ, పెన్షన్లు ఇవ్వడం కానీ, ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం కానీ, ధాన్యం బకాయిలు రిలీజ్ చేయడం కానీ, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ ఉంది. ప్రజలు పోల్చుకుంటా ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి, భయంగా జీవించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అన్ని రకాల కూడా రాష్ట్రం అడిగట్టి అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి. మరి స్వామి ఏదైతే శ్రీవారిగా మనం కలియుగ దైవంగా భావిస్తూ ఉంటామో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదలలేదు ఈ ప్రభుత్వం. అక్కడ కూడా అనేక అపవిత్రమైన కార్యక్రమాలు, అపచారాలు జరిగాయనేది విధిలోకి వస్తుంటే ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామికమైన అపవిత్రమైనటువంటి పరిపాలన వాటి కూడా సరిదిద్దడం కోసం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అన్ని రకాల, అన్ని విధాల రేయింబవళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కృషి చేస్తా ఉంది. కొత్తపేట నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నాకు ప్రజలిచ్చిన ఈ భారీ మెజార్టీతో నా బాధ్యత మరింత పెరిగింది.
ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతని నెరవేర్చడం కోసం కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకుడు తీసుకొని కూడా పనిచేయడానికి నేను కూడా కొత్త నిత్యుడై ఉన్నాను. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, సిఎల్టీ నిధులు కానీ రకరకాల గ్రాంట్లు తెచ్చుకోవడం ద్వారా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రధానమైన అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రణాళికలు రూపొందించుకుని రేపు రాబోయే కాలంలో ప్రజలు ఏ నమ్మకంతో మాకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చడం కోసం పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గైనకాలజీ ఓపీడీ ఎస్ఆర్ఎంటీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఐఎన్సీసీ ప్రెసిడెంట్ జీన్ టాల్బర్ట్ ఫాకోగ్, లీడ్ ఇండియన్ ఆపరేషన్స్ డాక్టర్ సమత కడియాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో జీజీహెచ్లో ప్రసూతి, గైనకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, గ్లోబల్ పిఐఎన్సీసీ విభాగం సంయుక్తంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తోందన్నారు. ఈ క్యాన్సర్ శిబిరం ఈ నెల 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళలు తమ వివరాలను ముందుగా 8885253889 వాట్సాప్ ఫోన్ నెంబర్ లేదా rormckd@gmail.com మెయిల్ ఐడికి వివరాలు పంపించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ హెచ్ఓడి డోలోరోసా ఫెర్నాండెజ్, అమెరికన్ కాలేజ్ ప్రసూతి, గైనకాలజిస్ట్స్ డాక్టర్ సుసాన్ కోక్రాన్, డాక్టర్ కరోల్ హౌబాచ్, జీజీహెచ్ రేడియేషన్ ఆంకాలజీ, ఓబీజీ విభాగాల హెచ్ఓడిలు డాక్టర్ పి. శ్రీనివాసన్, డాక్టర్ అనురాగమై, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ రుక్మిణి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ డాక్టర్ డి. తిప్పేనాయక్, సిపిఓపి త్రినాథ్, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిపిఎం ఎస్డిసి లావణ్య హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్ల మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన 534 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచిన జగన్ రైతులకు ధాన్యం డబ్బులను చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలుసుకున్న కూటమి ప్రభుత్వం 1675 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసిందని చెప్పారు. డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. 1000 రూపాయల పెంచి పింఛన్లు అందిస్తున్నామని, మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. 100 రోజుల పాలనలో అభివృద్ధికి బాటలు వేశామని సత్యానందరావు తెలిపారు. అనంతరం గ్రామంలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, జక్కంపూడి వెంకటస్వామి, గుర్రాల నాగభూషణం, తోట స్వామి, గుర్రాల సుబ్బారాయుడు, గంధం సూరిబాబు, అప్పన రాంబాబు, ఈమని విద్యశంకర్, బిల్లా శ్రీనివాస్, మెండు నాగేశ్వరరావు, గుర్రాల రాజు, అప్పన రమణయ్య, బద్దెయేసు, కొనాల అంబేద్కర్, అంబటి కిషోర్, కంఠంశెట్టి చంటి, చిట్టూరి శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలో రోజు గ్రామంలోకి వెళ్ళి ప్రజావేదిక ద్వారా గ్రామంలో ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ప్రజలు పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ఏ నమ్మకంతో, విశ్వాసంతో అయితే ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారో వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వారు ఎంతో ఆనందంతో చెప్తూ ఉన్నారు. వారు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయని తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక డిఎస్సి వేయడం కానీ, పెన్షన్లు ఇవ్వడం కానీ, ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం కానీ, ధాన్యం బకాయిలు రిలీజ్ చేయడం కానీ, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ ఉంది. ప్రజలు పోల్చుకుంటా ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి, భయంగా జీవించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అన్ని రకాల కూడా రాష్ట్రం అడిగట్టి అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి. మరి స్వామి ఏదైతే శ్రీవారిగా మనం కలియుగ దైవంగా భావిస్తూ ఉంటామో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదలలేదు ఈ ప్రభుత్వం. అక్కడ కూడా అనేక అపవిత్రమైన కార్యక్రమాలు, అపచారాలు జరిగాయనేది బిజీలోకి వస్తుంటే ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామ్యమైన అపవిత్రమైనటువంటి పరిపాలన వాటి కూడా సరిదిద్దడం కోసం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అన్ని రకాల, అన్ని విధాల రేయింబవళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కృషి చేస్తా ఉంది. కొత్తపేట నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నాకు ప్రజలిచ్చిన ఈ భారీ మెజార్టీతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రజలిచ్చిన ఈ బాధ్యతని నెరవేర్చడం కోసం కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకుడు దీక్షని కూడా పనిచేయడానికి నేను కూడా కొత్త నిచ్చుంటై ఉన్నాను. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, సెంట్రల్ నిధులు కానీ రకరకాల గ్రాంట్లు తెచ్చుకోవడం ద్వారా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రధానమైన అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రణాళికలు రూపొందించుకుని రేపు రాబోయే కాలంలో ప్రజలు ఏ నమ్మకంతో మాకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చడం కోసం పాటుపడతానని సందర్భంగా తెలియజేస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో పేదరికం నిర్మూలించే దిశగా కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రామచంద్రపురం నియోజకవర్గకే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను అందజేశారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల్లో చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు మంచి చేసిందన్నారు. విజయవాడను వరద చుట్టుముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అధికారులు, నాయకులను వరద సహాయక చర్యల్లో పాల్గొనేలా ఆదేశించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంపై సుమారు 400 కోట్ల రూపాయలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తదితరుల నుంచి విరాళాలు అందాయని అది కేవలం ముఖ్యమంత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే సాధ్యమైందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అదే కాకుండా రామచంద్రపురం నియోజకవర్గం టౌన్ లోని కూడా
అన్న క్యాంటీన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, అన్న క్యాంటీన్ ఒకే ఒక లక్ష్యం ఏంటంటే పేదవాడికి కేవలం 5 రూపాయలకే భోజనం లభించే కార్యక్రమం అందించేలాగా పెట్టాలని ఆలోచనతో ఆ అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక జియోని ముందుకు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ గత 5 సంవత్సరాలు మీకు తెలుసు, ప్రభుత్వ స్థలాలైనా సరే ఏ స్థలం ఈ వైసీపీ ప్రభుత్వం దొరికినా సరే వాటిని తాకట్టు పెట్టడం అనే ఆలోచనలోనే వాళ్ళు గత 5 సంవత్సరాలు ముందు ఉన్నారు. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోని మీ భూములు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకుని మీ భూమి మీద కూడా వాళ్ళు ఆనాడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మళ్ళీ అధికారంకి వచ్చే లోపల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోని మీ భూముల మీద కూడా అప్పు తీసుకుందామని ఏకైక ఆలోచనతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముందుకు తీసుకొచ్చారు. కానీ ముఖ్యమంత్రి ఆయన సంతకం పెట్టిన తర్వాత తొలి సంతకం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇవే కాకుండా మేము మాట్లాడాం, అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 1వ తారీఖు కల్లా పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి ప్రతి ఇంటికి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తాం. ఈ గత 3 నెలలు మీరు అందరూ చూస్తే 1వ తారీఖు కల్లా ఆ 1వ తారీఖు అని ఎక్కడైనా సెలవు అని కూడా తెలియజేస్తే దానికన్నా ముందు రోజునే మీకు పెన్షన్ అందించేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే అనేక విషయాల గురించి మీకు ఆనాడు ఎంప్లాయీస్ వాళ్ళు గత 5 సంవత్సరాల ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. మేము అధికారంకి వచ్చిన వెంటనే మేము ఎంప్లాయీస్ చెప్పాం, మీకు కూడా ఖచ్చితంగా మీ శాలరీలు 1వ తారీఖు కల్లా మీకు అందజేస్తామని చెప్పాం. గత 3 నెలల నుంచి కూడా అదే విధంగా దాని ముందుకు తీసుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఇవే కాదు, కేంద్రం నుంచి మీ అందరూ చూస్తూ ఉండాలి, గత 5 సంవత్సరాలు కేంద్రం నుంచి కనీసం ఎక్కడైనా ఏమైనా కనీసం ఒక్క నిధులైనా కేటాయించారా? ఈ వైసీపీ ప్రభుత్వం మాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి, మేము మెడ వంచి మేము అన్ని మాట్లాడారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మొదటి బడ్జెట్ లోని అమరావతి పూర్తి చేయడానికి 15,000 కోట్లు నిధులు మంజూరు చేయించాం. అదే కాకుండా పోలవరం పూర్తి చేయడానికి 12,000 కోట్ల గురించి కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. ఇవే కాకుండా స్టీల్ ప్లాంట్, మన వాళ్ళు ఇక్కడి నుంచి చాలా మంది యువత అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర పనిచేస్తారు. ఎంప్లాయ్మెంట్ లో చాలా మంది ఈస్ట్ గోదావరి నుంచే చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఒక భయం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోద్ది, మన జాబ్లు పోతాయని కాదు. మేము ఖచ్చితంగా అధికారంలో వచ్చినప్పటి నుంచి దాన్ని ప్రైవేట్ చేయకుండా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ప్రైవేట్ చేయకుండా దాన్ని కాపాడుకుంటూ సుమారు 3,000 కోట్లు కూడా ఈ 2-3 రోజుల్లోని దాన్ని మంజూరవుతాయి. మంజూరు అయి కూడా అది ఫుల్ కెపాసిటీలో రన్ అవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్న చాలా వరకు యువత ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చాలా సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నేనైనా సరే మన మినిస్టర్ గారు కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఓఎన్జీసీ అయినా సరే ఈ వేదాంత అయినా సరే వీటిని అన్నింటి నుంచి కూడా ఎక్కువ పర్సంటేజ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే చాలా మంది మాట్లాడతారు, ఎప్పుడైనా సరే మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు నాన్నగారు జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు స్లాబ్ వేసిన గృహాలను రానున్న అక్టోబర్ చివరి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. హౌసింగ్, జిల్లా ప్రజా పరిషత్, డ్వామా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఈడిసి, డిఆర్డీఏ శాఖల అధికారులు, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గృహ నిర్మాణాల గ్రౌండింగ్ పనులు 2014 నుండి 19 కాలంలో ఎన్టీఆర్ గృహాల సర్వే, ఉపాధి హామీ పథకం పని దినాలు, క్లోరినేషన్ ప్రక్రియ, మధ్యాహ్నం భోజనం నాణ్యత తనిఖీ, సంక్షేమ,
వసతి గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చించి ప్రస్తుత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, పునాది, బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా స్లాబ్ లెవెల్ ఉన్న స్లాబ్ వేసిన గృహాలను అక్టోబర్ చివరి నాటికి మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా 2014 నుండి 19 మధ్యకాలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు మధ్యలో బిల్లులు ఆగిపోయిన వాటికి సచివాలయం స్థాయిలో సర్వే నిర్వహించి యాప్లో వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. తక్కువ పురోగతి కనబపరుస్తున్న మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనన్ని పనిదినాలు జనరేట్ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.